గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఎంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడో చూడండి. అనుదినము కూడా ఆయన యొక్క కృపావాక్యానికి మనల్ని ఆ విధంగా అప్పగిస్తూ, ఆయన కృపావాక్యం చేత మనల్ని దర్శిస్తూ, కృపావాక్యం చేత మనల్ని బలపరుస్తూ, మన ప్రాణాత్మను తిప్పరల చేస్తూ, మనల్ని తన శక్తితో, బలముతో, ఆత్మతో నింపుతున్నాడు. అనుదినము కూడా ఆయన వాత్సల్యతను మన మీద కుమరిస్తున్నాడు. ప్రియులారా, అనుదిన కృపల లేఖన భాగం ఈ దినం కూడా మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ ఖండం 22వ అధ్యాయము 5వ వచనంలో, స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. చూడండి ప్రియులారా, పరమ తండ్రి ఏదైతే సెలవిచ్చాడో, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, దీనికి వ్యతిరేకంగా అపవాది తన క్రియను కొనసాగిస్తుంది. పురుషులకేమో స్త్రీ వేషం వేసుకున్నట్లుగా చూడండి, ఆ చెవులకు రింగులు కానీ, ఆ జుట్లు వెంచడాలు కానీ, ఇదంతా కూడా అంటే నేను ఎవరిని విమర్శిస్తలేను సుమా. పరమ తండ్రి వాక్యమును మనం చూసుకున్నట్లయితే, పురుషుడు స్త్రీ వేషం వేసుకొనకూడదు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. ఇది పరమ తండ్రి ఆజ్ఞ. పరమ తండ్రి ఆయన ధర్మంలో రాయించిపెట్టిన ఆజ్ఞ. హెవెన్లీ ఫాదర్ ఆయన ఇచ్చిన మానవాళి క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అదే మరిగా స్త్రీలు చూసుకుంటుంటే వారు పురుషుల వలె తయారవుతున్నారు, పురుషుల వలె బట్టలు ధరించుకొని వారు బయట లోకంలో వారు వెళుతున్నారు. తద్వారా ఆ యొక్క పరమతండ్రి యొక్క ఆజ్ఞకు వారు దూరం అయిపోతున్నారు, పరమతండ్రి ఆజ్ఞ తిరస్కరిస్తున్నారు, అవిధేయులవుతున్నారు. కాబట్టి పరమతండ్రి శిక్ష ఈ భూమి మీద. అందుకే పరమతండ్రి ఈ యొక్క లోకమును ఏమంటున్నాడంటే, ఇది పాపిష్టి లోకము అంటాడు. ఈ పాపిష్టి లోకం మీద కనుదృష్టి ఆమోస గ్రంథంలో అంటుంటాడు. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి ఆజ్ఞకు లోబడి కట్టలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఏ కీడు మన దగ్గరికి రాదు, ఏ అపాయం మన దగ్గరికి రాదు. కాబట్టి ఇప్పుడు యవన అమ్మాయిలు ఏ విధంగా ఆ యొక్క యవన పురుషులకు లోబడి అనగా ఆ యొక్క చెడు కార్యక్రమాలకు వెళ్తున్నారో చూడండి. ఆ విధంగా యవన కాలంలో ఆ యొక్క స్టైల్స్ అవన్నీ నేటి మోడల్స్ అని ఆ బట్టలు వేసుకొని అవన్నీ ఎలా తయారవుతున్నారు చూడండి. తద్వారా ఇది పరమ తండ్రి యొక్క ఆజ్ఞకు విరుద్ధముగా వారు తయారవుతున్నారు. కాబట్టి పరమ తండ్రి ఈ భూమిని తన తీక్ష్ణమైన ఉగ్రతతో ఆయన తుడిచిపెట్టబోతున్నాడు సుమా. కాబట్టి ఈ లోకములో మన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరమతని ఆజ్ఞకు మన విధేయమై పరమతని కోరుకున్న ఆ యొక్క వస్త్రధారణతో మన పరమతని సన్నిలో కనబడాలి. మన మాదిరికతను చూసి అనేకులు పరమతని దగ్గరికి రావాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకులను మనల్ని చూసి అనేకులు మనలో యాశ్వమిస్సేను చూడాలి, యాశ్వమిస్సే యొక్క ప్రేమను చూడాలి. మన యొక్క ప్రవర్తన బట్టి అనేకులు ఆయన వైపు తిప్పబడాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన యొక్క ప్రవర్తనను స్థిరపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవుడు తండ్రి, మీరు ఇచ్చిన ఆజ్ఞ మా ప్రవర్తనను బట్టి అయ్యా మేము మీ నామం మహేపరచబడాలి, గణపరచబడాలి, మీరు మా యందు సంతోషించబడాలి నాయన. అటు విధంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.